నిన్న సుప్రీంకోర్టులో ఎవరైతే వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ 42% బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సవాలు చేస్తూ దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఆ సుప్రీంకోర్టు ఆ యొక్క కేసును డిస్మిస్ చేయడంతో ఆయన ఆ కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 అయితే హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉండగా ఆల్రెడీ 8వ తారీఖు నాడు అంటే రేపు తీర్పు రిజర్వ్ చేసి పెట్టగా మీరు ఎలా సుప్రీంకోర్టుకు వస్తారు అని ఈరోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జస్టిస్ వంగా గోపాల్ రెడ్డిని ఈరోజు మొట్టికాయలు వేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాకుండా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఇప్పుడు ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేయాలి అంటే దానికి ఆషమాషి కాదు. ఒక చిన్న హియరింగ్కి ఒక్క హియరింగ్కే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అవుతుందండి. ఒక చిన్న అడ్వకేట్ వాదిస్తే పెద్ద అడ్వకేట్ వాదిస్తే ఇంకెక్కువ ఉంటుంది. ఒక నార్మల్ పేరు మోసిన అడ్వకేట్ వాదించాలి కేసు అక్కడ వేయాలి అంటే 15-20 లక్షలు ఖర్చు పెట్టి మరి ఈ వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ పిటిషన్ వేసిందంటే వీళ్ళ యొక్క లాబింగ్ ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళ ఆర్థిక వనరులు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇది 100% వాస్తవం. సో ఇక్కడ బీసీల పైన ఇప్పటి నుంచి కాదు, గత 1947లో తెలంగాణ స్వాతంత్ర కాలం నుంచి ఇక్కడ బీసీలకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు అప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్ రావాల్సి ఉండే, ఎస్సీ ఎస్టీలకు సమాంతరంగా బీసీలకు కూడా రావాల్సి ఉండే. కానీ కొంతమంది కుట్రల వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది వాస్తవం. దీని గురించి చాలా లోతుల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ రేపు హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది ఒక పెద్ద సంచలనంగా ఉన్నది. ఎందుకంటే హైకోర్టు జీవోకు పాజిటివ్గా ఇస్తుందా లేకపోతే జీవోకు నెగిటివ్గా ఇస్తుందా అనేది ఈరోజు పెద్ద ప్రశ్న. ఈరోజు ఒకవేళ హైకోర్టు కనుక ఈ జీవో పైన నెగిటివిటీ అంటే జీవోను కొట్టివేసే విధంగా మీరు ఇవ్వడమా లేకపోతే దాన్ని నాకు తెలిసి ఆ జీవోకు సంబంధించి మార్పులు చేర్పులు తీసుకురమ్మని చెప్పేసి అంటది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, ఈ యొక్క పాలకులు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్లు రాకుండా చాలా రకాలుగా టెక్నికల్గా లోపాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ సపోజ్ న్యాయస్థానాలు కనుక ఈ రిజర్వేషన్ అమలు చేయాలంటే 3 దశలు 3 అంశాల మీద ఈరోజు రీసెర్చ్ చేస్తారు. ఒకటి సామాజిక వెనుకబాటు. నేను గతంలో కూడా చెప్పిన మరొక్కసారి క్లియర్గా చెప్తున్నా మిత్రులారా, ఇది అందరికి కూడా తెలవాల్సిన విషయం. ఇది ఖచ్చితంగా తెలవాలి. ఎందుకంటే రిజర్వేషన్లు అనగానే ఏదో బీసీలకు ఇస్తారు, ఎస్సీలకు ఇస్తారు, ఎస్టీలకు ఇస్తారు అనేటువంటి ఒక భ్రమ ఉంది కదా. అసలు అవి ఏ ఆధారంగా ఇస్తారు అనేటువంటిది మనం ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో పొలిటికల్ వెనుకబాటు, అదేవిధంగా ఆర్థిక వెనుకబాటు. సో ఈ 3 అంశాలను బేస్ చేసుకొని రిజర్వేషన్ కల్పిస్తుంది రాజ్యాంగం ప్రకారం. సో ఇక్కడ మనకేమంటారు 50% సీలింగ్ అని అంటా ఉన్నారు. 50% సీలింగ్ అనేది మీరు మర్చిపోండి. ఇది పెద్దగా కరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కనుక డెడికేటెడ్ కమిషన్ తోటి కనుక ఒక ఎంపెరికల్ డేటా తోటి కనుక మీరు కులగణన చేసి ఉంటే 100% హైకోర్టు కాదు దాని తాత జేజమ్మ దిగొచ్చినా కానీ ఈ యొక్క రిజర్వేషన్లు ఆపడానికి ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు కులగణన చేసి కేవలం బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, ఓసీలు ఎంతమంది ఒక లెక్క పెట్టింది. కానీ విషయం ఏంటంటే ఈ లెక్కలతో పాటు ఈ అంశాలను కూడా డేటాను చేసిందా లేదా, డెడికేటెడ్ కమిషన్ ఈ అంశాల వారీగా డేటాను సమగ్రంగా అనలైజ్ చేసి పెట్టిందా లేదా, పెట్టలేదు అనేది చాలా స్పష్టంగా మేము ఆరోపిస్తున్న విషయం. సో దానివల్లనే ఇక్కడ హైకోర్టులో ఈ జీవో అనేది కొట్టుకుపోతుంది అనేది మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒకవేళ ఈ డేటాను కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా డేటాతో అనలైజ్ చేసి కనుక హైకోర్టుకు సమర్పించగలిగితే 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీలలో కొన్ని కులాలు మాత్రమే 4-5 కులాలు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెరిగినాయి. కానీ 130 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 130 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ బీసీలలో దానిలో 125 కులాలకు కనీసమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కానీ సామాజికంగా వెనుకబాటుతనంతో ఉన్నారు వాళ్ళంతా కూడా, అదేవిధంగా ఆర్థిక వెనుకబాటుతో ఉన్నారు వీళ్ళందరూ కూడా.
సో ఈ 125 కులాలు ఇన్వాల్వ్ కావాలంటే, ఈ 125 కులాలను కూడా మీరు బీసీలలో చూపించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మూడు అంశాలను చాలా క్లియర్గా లోతుగా విశ్లేషణ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, డెడికేటెడ్ కమిషన్ నియమించడం, కులగణన చేసినామని చెప్తున్నప్పటికీ కూడా ఈ 3 అంశాల ప్రాతిపదికన ఆ యొక్క రిపోర్టు లేదు అనేది, కులగణన రిపోర్ట్ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకు అంటే బీసీల లెక్క చెప్తా ఉన్నారు 56% అని, కానీ బీసీలలో ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నది, 130 కులాల యొక్క జనాభా ఎంత ఉన్నది, ఎంత పర్సెంట్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళకి సంబంధించిన రాజకీయ స్థితిగతులు ఏంది, వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఏంది, ఏమైనా అనలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే చేయలేదు అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే హైకోర్టులో ప్రధానంగా ఈ జీవోను కొట్టువేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ అంశాలను, ఈ యొక్క వీక్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క ఒక వర్గం, ఒక కులం, ఎవరికైతే అగ్రవర్ణాలు అని చెప్తున్న దానిలో ఒక కులం ఇక్కడ హైకోర్టులో పిలివేయడం జరిగింది, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి తంతు. దీని గురించి ఖచ్చితంగా తెలంగాణ సమాజం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బహుజన సమాజం అంతా కూడా గ్రహించాల్సిందిగా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. సో ఇక్కడ ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు. నిన్న సుప్రీంకోర్టులో ఎవరైతే వంగ గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ 42% బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సవాలు చేస్తూ దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఆ సుప్రీంకోర్టు ఆ యొక్క కేసును డిస్మిస్ చేయడంతో ఆయన ఆ కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 అయితే హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉండగా, ఆల్రెడీ 8వ తారీఖు నాడు అంటే రేపు తీర్పు రిజర్వ్ చేసి పెట్టగా మీరు ఎలా సుప్రీంకోర్టుకు వస్తారు అని ఈరోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జస్టిస్ వంగా గోపాల్ రెడ్డిని ఈరోజు మొట్టికాయలు వేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాకుండా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఇప్పుడు ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేయాలి అంటే దానికి ఆషమాషి కాదు, ఒక చిన్న ఒక్క హియరింగ్కే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అవుతుందండి. ఒక చిన్న అడ్వకేట్ వాదిస్తే, పెద్ద అడ్వకేట్ వాదిస్తే ఇంకెక్కువ ఉంటుంది. ఒక నార్మల్ పేరు మోసిన అడ్వకేట్ వాదించాలి, కేసు అక్కడ వేయాలి అంటే 15-20 లక్షలు ఖర్చు పెట్టి మరి ఈ వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ పిటిషన్ వేసిందంటే వీళ్ళ యొక్క లాబింగ్ ఎంత స్ట్రాంగ్, అంటే వీళ్ళ ఆర్థిక వనరులు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇది 100% వాస్తవం. సో ఇక్కడ బీసీల పైన ఇప్పటి నుంచి కాదు, గత 1947లో తెలంగాణ స్వాతంత్ర కాలం నుంచి ఇక్కడ బీసీలకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు అప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్ రావాల్సి ఉండే, ఎస్సీ ఎస్టీలకు సమాంతరంగా బీసీలకు కూడా రావాల్సి ఉండే. కానీ కొంతమంది కుట్రల వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది వాస్తవం. ఇది